హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదైతే నేను ఈరోజు పల్లీలు నువ్వులు చిక్కీ చేశాను. అది ప్రాసెస్ చూపించబోతున్నా. చూడండి, చాలా సింపుల్ ప్రాసెస్. దీనికోసం అయితే పల్లీలు నువ్వులు వేయించి పెట్టుకున్నాను. ఇంకా పల్లీలు బాగా పొట్టుపోయేదాకా వేయించుకొని పలుకులు చేసి పెట్టుకున్నా. నువ్వులు కొంచెం చిటపట్లాడేలాగా బాగా వేయించుకొని పక్కకు పెట్టుకున్నా. ఇంకా బెల్లం అయితే కరిగించుకొని వడగట్టుకొని మళ్ళీ పాకం పట్టుకుంటున్నా. పాకం చూడండి, ఫస్ట్ ఇలా చూసుకోవాలి, నీళ్ళలో వేసుకొని అప్పుడప్పుడు పాకం వస్తుందనగా తెలిసిపోతుంది కదా మనకి. అప్పుడు ఇట్లా ఫస్ట్ జెల్లీలాగా వచ్చిందంటే అది పాకం రానట్టు. అట్లా వచ్చినప్పుడు మనం దాంట్లో వేసి తీసుకున్నామంటే మొత్తం నోట్లో పెట్టుకున్నప్పుడు ఇలా సాగుతుంది కదా, అట్లా వస్తుంది. ఇంక ఇట్లా వచ్చిందంటే పాకం దగ్గర పడుతున్నట్టు. అప్పుడు ఒక 1 స్పూన్ 1.5 స్పూన్ నెయ్యి వేసుకున్నామంటే చాలా బాగుంటుంది టేస్ట్, కలర్ కూడాను. ఇంకా అలా వేసుకొని కలుపుకునే లోపు పాకం కూడా వచ్చేస్తుంది. చూడండి ఎంత తొందరగా వచ్చింది. ఇట్లా పైకి నురగగా బాగా వస్తుంది, చిక్కగా అయిపోయి. ఇంకా అలా వచ్చినప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా దగ్గరకు అనుకొని ఒక 5-6 సెకండ్స్ అట్లా వదిలేస్తే గట్టిగా అయిపోతుంది రాయిలాగా. మనం ఇలా దాంట్లో వేసినప్పుడు కూడా ఇట్లా మొత్తం గలగలం అంటుంది. అట్లా గలగలం అనేదాకా పాకం రానియాలి. అలా వచ్చిన తర్వాత చూడండి, అట్లా వచ్చినప్పుడు దాన్ని ఇట్లా విరుచుకుంటే విరిగిపోతుంది మన బెల్లం గడ్డలాగా. చూడండి ఎలా విరుగుతుంది. ఇట్లా విరగాలన్నమాట. ఇట్లా వచ్చాకే తీసుకోవాలి పాకం. పల్లి చిక్కీకైనా నువ్వుల చిక్కీకైనా అవి రెండు కలిపి చేసుకున్నా సరే. చూడండి, ఇట్లా బెల్లం గడ్డ విరిగినట్టు విరగాలి. అలా వచ్చినప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని దాంట్లోకి పల్లీలు నువ్వులు వేసుకొని బాగా కలుపుకోవాలి, మొత్తం పాకం కలిసేటట్టు. చూడండి, ఈ విధంగా బాగా వేడి మీద వెంటనే కలుపుకోవాలి, లేకపోతే గట్టిపడిపోతుంది. పాకం ముదురు పాకం కాబట్టి ఇట్లా మొత్తం కలుపుకోవాలి. ఎందుకైనా కొలతల ప్రకారమే కాకుండా కొంచెం పప్పులు అనేవి కొంచెం ఎక్కువ వేయించి పెట్టుకోవాలి, కొంచెం లూజ్ అయినా కలుపుకోవచ్చు. ఇలా మొత్తం కలిపి పెట్టుకున్న తర్వాత అట్లా పక్కకు పెట్టేసి, ఒకవేళ చిక్కీలాగా చేసుకోవాలనుకుంటే ఒక ప్లేట్కి నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని, లేకపోతే వుడెన్ కట్ బోర్డ్ ఉంటుంది కదా, అది ఉన్న దాని మీదనే కట్ చేసుకోవచ్చు, చాలా బాగా వస్తాయి. దాని మీద కానీ లేకపోతే ప్లేట్లో కానీ వేసుకొని ఇలా సాఫ్ట్గా మొత్తం ఎడ్జెస్ సరి చేసుకొని ఇట్లా చాక్తో ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టుకొని పక్కకు పెట్టాలి కొద్దిసేపు, అది గుంజుకునే వరకు. ఈలోపు ఒకవేళ లడ్డూలాగా చుట్టుకోవాలన్నా కూడా వేడి మీదనే చుట్టుకోవాలి. లడ్డూలు అయితే చల్లారితే రావు. ఇంకా ఒకవేళ చల్లారి గట్టి పడిపోయిందంటే కొద్దిసేపు స్టవ్ మీద పెట్టాలి, ఒక ఫ్యూ సెకండ్స్ పెడితే మళ్ళీ వెంటనే బెల్లం కరిగి లూజ్ అవుతుంది. కానీ వేడి మీదే చుట్టాలి. చేతికి నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని చుడితే చాలా బాగా వస్తాయి లడ్డూలైనా. ఇక చిక్కీ చూడండి, నేను ఒక 5-10 మినిట్స్ ఆగి తీసుకున్నాను. ఏ పీస్కి ఆ పీస్ ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ అయితే సూపర్గా వచ్చాయి. చూడండి, లడ్డూలు పల్లీలు నువ్వులు లడ్డు ఇంకా చిక్కీ చాలా బాగా వచ్చింది. ఈజీ అండ్ టేస్టీ. ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇంత హెల్దీ రెసిపీ ఇదైతే. బోన్స్ స్ట్రాంగ్ చేస్తుంది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.